కాంబియాటిక్స్ లో ఉన్న ప్రీబయోటిక్స్ అనేవి మన బాడీలో ఉన్న గట్ అంటే మన కడుపులో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి మనం తీసుకున్న ఫుడ్ త్వరగా ఎనర్జీ కింద మారేలాగా ప్రవర్తిస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ బెస్టీస్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా మందికి ఇప్పటి వరకు కడుపు ఇబ్బందిగా ఉండేవాళ్ళు, మందంగా ఉండేవాళ్ళు చాలా మందికి కాంబియాటిక్స్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో దాన్ని కూడా మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయొచ్చు. అదే విధంగా కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కొలెస్ట్రాల్ యూస్ చేశారు మేడం. అంతేకాకుండా మేడం గ్యాస్ ట్రబుల్ కి టీ పొడి, ఇందాక నేను చెప్పాను కదా, టీ పొడి అండ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఈ మూడు మార్చుకోవడం వల్లే 90% ఆఫ్ పీపుల్ కి ఈ రోజు గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. సో లేటెస్ట్ ఎవరికైనా సరే గ్యాస్ ట్రబుల్ ఉంది అంటే మనం సజెస్ట్ చేయాల్సిన ఏకైక ప్రొడక్ట్స్ అలోవెరా, ఆమ్లా అండ్ రైస్ బ్రాన్ ఆయిల్. వీటితో పాటు టీ పొడి, జెటా టీ పొడిని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఈ 5 ప్రొడక్ట్స్ అనేవి మనకి హోమ్ కేర్ లో ఉన్నట్టుగా సజెస్ట్ చేసుకున్నా కూడా చాలా స్పీడ్ గా రిజల్ట్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో లేడీస్ ఎవరికైనా మీరు ప్రచారం చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లేడీస్. నెక్స్ట్ థ్యాంక్ యూ రొక్సానా మేడం. ఓకే, నెక్స్ట్ సుప్రియ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుప్రియ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ నాగార్జున సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్, మీకు అక్కడ అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చినట్టుంది స్క్రీన్ మీద, ఒకసారి దాని మీద నొక్కండి, మీకు అన్మ్యూట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ కే వేణు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. కే వేణు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వేణు సార్, వెరీ గుడ్ మార్నింగ్. మాది కొల్లగుంట. మా అప్లై వచ్చి ఎగ్లేట్ క్రాంతి సార్. ఎవరు సార్? క్రాంతి సార్. క్రాంతి సార్ టీమ్. వావ్. మేము వచ్చేసి వాడిన ప్రొడక్ట్ వచ్చి మాకు లైట్ గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, టీ పౌడర్ సప్లై చేసాడు సారు. రైస్ బ్రాండ్ అవి ఆయిల్, వాడటం టీ వల్ల పొడి ఏంటి కొంచెం సార్? గ్యాస్ ట్రబుల్ రాలేదు సార్, బాగుంది ఇప్పుడు. సార్ మసాలా టీ పొడి, నార్మల్ టీ పొడి సార్? నార్మలే సార్, నార్మలే. ఓకే, ఇంకా రైస్ బ్రాండ్ ఆయిల్ అండ్ టీ పొడి, మెయిన్ ఇంకా రిజల్ట్స్ ఏమో జ్ఞాన పేస్ట్ ఒకటి చెప్పాడు సార్. గ్యానా పేస్ట్ మెయిన్ రిజల్ట్స్ నేను 12,000 పెట్టి పన్ను కొంచెం రిపేర్ లో ఉంటే అది చేయించాను సార్. కనీసం దాని నుంచి చపాతి తింటాం కూడా వల్ల కాలేదు. అప్పుడు 200 పెట్టి జ్ఞాన పేస్ట్ కొనుక్కుంటే బెస్ట్ అనిపించింది సార్. అంత బాగా రిజల్ట్స్ వచ్చాయి జ్ఞాన పేస్ట్ నుంచి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా ఏమైనా యూస్ చేశారు సార్? లేదు సార్, నేను వచ్చి 2 months అవుతుంది ఈ కంపెనీలకి. ఈ మూడే మాకు సార్ ప్రయోజనం చేసింది. ఆ 3 వాడేమో మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. థ్యాంక్ యూ వేణు సార్, చాలా మంచి రిజల్ట్ చెప్పారు మాకు. గమనించండి లీడర్స్, సార్ కి పంటి నొప్పి ఉంది. ఆ పంటి నొప్పి వల్ల చాలా ఖర్చు అనేది పెట్టారు. 15,000 20,000 వరకు ఖర్చు పెట్టున్నారు. ఆ ఖర్చు పెట్టినా కూడా రిజల్ట్ రాలేదు. అలాంటి టైంలో మనకి క్రాంతి సార్ జ్ఞాన పేస్ట్ సజెస్ట్ చేయడం ద్వారా ఒక్కసారి ఆ పేస్ట్ ని యూజ్ చేసి వాడి రిజల్ట్స్ చూశాక ఇప్పుడు 200 కూడా పెట్టడానికి రెడీ అయిపోయారు. చూడండి లీడర్స్, ఎందుకంటే మనకి ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ముఖ్యము, కానీ ఎప్పుడు రేట్ గురించి ఎవరు ఆలోచించరు. అందరూ అనుకుంటారు రేట్ గురించి ఆలోచిస్తున్నామని, కానీ రిజల్ట్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు లీడర్స్. సో రిజల్ట్ చూపించండి, ఖచ్చితంగా మీ టీంలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ చూడండి, సార్ గ్యాస్ ట్రబుల్ వాడుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టే గ్యాస్ ట్రబుల్ కి రైస్ బ్రాండ్ ఆయిల్ అండ్ టీ పొడి, ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రబుల్ కి. సో ఆ రెండింటిని క్లియర్ చేయడం వల్ల సగానికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ కి గ్యాస్ ట్రబుల్ ఈరోజు తగ్గిపోతుంది. మళ్ళీ రావట్లేదు కూడా, ఎందుకంటే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు డైట్ ని. థ్యాంక్ యూ లేడీస్. గమనించండి,
పంటి నొప్పి అలాగే గ్యాస్ ట్రబుల్ 2 ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్నారు. విత్ ఇన్ 2 months ఆఫ్ వెస్టీజ్ లోకి రాగానే 2 నెలల్లో 2 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని ఆల్మోస్ట్ క్లియర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వేణు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సుప్రియ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకున్నారు, ఒకసారి మాట్లాడండి. సుప్రియ మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుప్రియ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ మాది సింగరాయకొండ సార్. చెప్పండి మేడం. నేను రీసెంట్ గా వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను సార్. అయితే నేను తులసి మేడం నన్ను ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి అసలు నమ్మలేదు. అంటే మేడం ఏం చెప్పినా ఇది ఎందుకులే మనకి అనుకునేదాన్ని. తర్వాత ప్రోడక్ట్ వాడాక నాకు రిజల్ట్ వచ్చింది. ఏం ప్రోడక్ట్ వాడారు? మీకు ఏం ప్రాబ్లం ఉంది? ఎన్ని రోజుల నుంచి ఉంది? మా హస్బెండ్ కి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. తన కోసమని ఇంట్లో ప్రోడక్ట్ తీసుకున్నాను. రైస్ బ్రాన్ ఆయిల్ ప్లస్ టీ పొడి సార్. రిజల్ట్స్ వచ్చింది సార్ నాకు. ఓకే, పర్వాలేదు. వాడారా మేడం? అవి సోప్స్ అవి తీసుకుంటున్నాను సార్. నేనైతే ఇవే సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా చూడండి, థ్యాంక్ యూ లేడీస్. చూడండి, గ్యాస్ ట్రబుల్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇంకా గ్యాస్ ట్రబుల్ తగ్గింది అంటున్నారు. సుప్రియ మేడం ఫ్రమ్ సింగరాకొండ, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ చూడండి లేడీస్, కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ ఇంట్లో వాడుకునే వంట నూనె టీ పొడి మార్చుకోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి నెలకు 300 ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ ఇంకా టాబ్లెట్స్ కి ఖర్చు పెట్టి అవి తగ్గక మళ్ళీ ఇంకో హాస్పిటల్ అని చేంజ్ చేస్తూ చాలా వరకు మనీ వేస్ట్ చేసుకున్న లేడీస్ చాలా మంది ఉన్నారు. అలాగే మన సుప్రీం మేడం ఒక్కసారి రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ టీ పొడి మన తులసి మేడం సజెస్ట్ చేయడంతో ఒక్కసారి వాడి చూద్దామని చెప్పి యూజ్ చేసి దాని రిజల్ట్ చూసి ఆ తర్వాత తనకి తెలిసిన వాళ్ళకి కూడా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుప్రీం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ టీ పొడితో గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. సో ప్లీజ్ త్వరగా గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఇంకా ఎవరున్నా సరే త్వరగా మీకు దగ్గరున్న స్టోర్కి వెళ్ళి 2 మిక్స్ చేసుకుంటే ట్రై చేయండి లేడీస్. చాలా మంది లేడీస్ ఈరోజు జటా టీ పొడులు రెండింటిని మిక్స్ చేసి వాడుకుంటున్నారు, ఎక్కువ రోజులు రావడం కోసం, తక్కువ కాస్ట్ అవడం కోసం. థ్యాంక్ యూ లేడీస్, ప్లీజ్. థ్యాంక్ యూ సుప్రియ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కే వేణు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి. ఎన్టీఆర్ సార్ సీఎంకే, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. నెక్స్ట్ హలో. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు అలాగే మీరు ఏం యూజ్ చేశారు ప్రోడక్ట్? నా పేరు అలాగే తిరుపతిరావు సార్. నేను త్రిపుర టీంలో ఉన్నాను. మా ఊరు చీమకుర్తి. నేను మొట్టమొదట మా వాళ్లకు వెన్నుపూస ఒక బోను చిట్లింది సార్. 2 బోన్లు ప్రెస్ అయ్యాయి. దానికి గాను కాల్షియము, కొలాజిను, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ ఈ 3 నెలలు వాడాను సార్. 3 నెలలు వాడటం వల్ల ఆపరేషన్ చేయాలి అని అన్న డాక్టరు ఆపరేషన్ లేకుండానే మేము ఒకసారి 6వ నెల 2024 బూట్ క్యాంప్ వచ్చాము సార్. ఆ బూట్ క్యాంపులో మేడంగా చెప్పగానే ఆ 4 ప్రొడక్ట్స్ రాసిచ్చారు. అవి వాడుకోవటంతో మా వాళ్ళ వెన్ను పోయింది. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు కూడా CMD డ్రాప్స్, ఫుడ్ ప్యాచెస్ చేసాము సార్. ఆ తర్వాత కాల్షియము, గ్లూకోజ్ మెయిన్. మా వాళ్ళకు షుగర్ ఉండటం వల్ల గ్లూకోజ్ మెయిన్ బదులు ఈ కర్కుమ్ ప్లస్ వాడాము సార్. నూనె, కొల్లాజిన్ ఇవి వాడటం వల్ల
6 నెలలు వాడాం సార్. ఆ అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు కూడా పోయి, వెన్ను నొప్పి పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెల నుండి షుగర్ కూడా వాడుతున్నాం సార్. షుగర్కి సిఎండి డ్రాప్స్ వాడుతూ ఉన్నాం. గ్లూకో హెల్త్, నోని, నీము, ఫ్లాక్స్ ఆయిల్, స్టీవియా ఇవి కూడా మొదలుపెట్టాము సార్. అది కూడా సక్సెస్ చేసుకుంటే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. అదేవిధంగా నేను సార్, నాకు చిన్నప్పటి నుండి జలుబు ఉన్నది సార్. దాదాపు ఇప్పుడు నాకు 65 ఏళ్ళు సార్. దాదాపు 50 ఏళ్ళ నుండి ఉంది సార్. ఆ జలుబుని నేను పంచ తులసి వాడుకోవటం వల్ల ఆ జలుబు నుండి జయాన్ని పొందాను సార్. 50 ఏళ్ళ నుండి ఉండి జలుబు, దగ్గు అవి పోయినాయి అంటే ఎంత గొప్ప ప్రోడక్టో మనకు తెలుస్తుంది సార్. అట్లానే ఈ మధ్య మళ్ళా చలికి కొంచెం జలుబు వస్తే ఇప్పుడు ఈ నెలలో తెచ్చాను సార్. ఏమేమి తెచ్చానంటే రెస్పో గేరు, వైటల్ కాంప్లెక్స్, నోని, కొలెస్ట్రామ్ మన గ్రూపులో ఇవి 4 పెట్టారు సార్. ఇవి 4 తెచ్చుకొని ఇప్పుడు వాడుతూ ఉన్నాను సార్. వాడుతూ ఉంటే జలుబు కూడా లేదు సార్. హెల్తీగా ఉన్నాను. ఇంకా నేను ఈ మధ్య కాంబేటిక్స్ కూడా వాడాను సార్. సిభక్తాన్ని కూడా వాడాను. థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్. ఆల్మోస్ట్ బాగున్నది. మీరు 28 సప్లిమెంట్స్ లో చాలా వరకు యూజ్ చేశారు. అన్నిటి రిజల్ట్ ని మీరు చూశారు కాబట్టి ఒక్కొక్కటిగా మనం ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అందరికి ఒక రాసుకోవాలి కాబట్టి, వాళ్ళకి అవును ఇన్ఫర్మేషన్ అవును. కావాలి కాబట్టి మనం ఒక్కొక్కటిగా మనం ఎంటర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వెన్నుపూస సార్. ఫస్ట్ మీరు యూజ్ చేసింది బ్యాక్ పెయిన్ కి. బ్యాక్ పెయిన్ లో 2 బోన్స్ ప్రెస్ చేసుకున్నాయని చెప్పేసి మీరు కొలాజిన్, కాల్షియం, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్. ఓకేనా? అంతే కదా సార్? అవును సార్. గమనించండి లీడర్స్, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ ఏంటంటే మన నరాలు ఎక్కడైతే నరాలు నొక్కు పడతాయో వాటిని రిలీజ్ చేసి వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. అదే విధంగా క్రిల్ ఆయిల్ లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై లెవెల్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే బోన్స్ ని రికవర్ చేసుకోవడానికి, అదే విధంగా బ్రెయిన్ సెల్స్ ని రీజనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా కాల్షియం, కొలాజిన్ అనేది మన డిస్క్స్, మన బాడీలో ఉన్న డిస్కులు, జాయింట్స్ మధ్యలో ఉండే సన్నటి జెల్ లాంటి పొర. చాలా మందికి గుజ్జు అరిగిపోయింది అందుకే నొప్పులు వస్తాయి అని అంటారు. అలాంటి గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఈ కొలాజిన్ ఇవ్వటం ద్వారా మళ్ళీ 6 months లోనే ఆ కొలాజిన్ రీజనరేట్ అవటం, బాడీలోనే రీజనరేట్ అవుతుంది. సో చాలా మందికి ఈ విషయం తెలుసు. అండ్ గమనించండి లేడీస్, సింపుల్ గా కొన్ని ప్రోడక్ట్స్ వాడుకొని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నారు మన ఎన్టీఆర్ సార్. అదే విధంగా నెక్స్ట్ సార్, ఇంకా నెక్స్ట్ చెప్పరా? కీళ్ళ నొప్పులు సార్. కీళ్ళ మోకాళ్ళ నొప్పులకి నొప్పులకి సిఎండి డ్రాప్స్ వాడుతూనే ఉన్నాం సార్. ఫుడ్ ప్యాచెస్ కూడా వేసాం. ఫుడ్ ప్యాచెస్ దాదాపు 6 నెలలు వేసాం సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చూడండి. గమనించండి, సార్ కి ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్, షుగర్ ఉంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో తయారవుతాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ ని సార్ క్లియర్ చేయడానికి మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది డీటాక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అయిన ఫుడ్ ప్యాచెస్ ని యూజ్ చేశారు. ఆల్మోస్ట్ 6 months యూజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ టైం ఫుడ్ ప్యాచెస్ మనం 1 or 2 times సరిపోతుంది. మాక్సిమం 1 time ఈజ్ ఎనఫ్ సార్, ఎందుకంటే చాలా వరకు పీల్ చేస్తుంది కాబట్టి 5 ప్యాకెట్లలో. సో థ్యాంక్ యూ. అండ్ గమనించండి లేడీస్, జాయింట్ పెయిన్స్ కోసం, మోకాల నొప్పుల కోసం సార్ ఫ్లాక్స్ ఆయిల్, అలాగే కాల్షియం, గ్లూకోజమైన్ యూజ్ చేసుకున్నారు. గ్లూకోజమైన్ అనేది మన బోన్స్ పైన ఉండే సన్నటి పొరని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ పొర లేకపోవడం వల్ల షుగర్ ఉన్నది సార్. ఒక్క నిమిషం సార్, వాడాను. ఒక్క నిమిషం మళ్ళీ వస్తున్నాడు. ఓకేనా? లైన్ 1 by 1 వస్తున్నాడు, ఎందుకంటే షుగర్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ సార్. చూడండి లేదా, షుగర్ కి సారు అలాగే ఫ్లాక్స్ ఆయిల్,
అదేవిధంగా కుర్కుమిన్ ప్లస్ యూస్ చేశారు. బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా స్పీడ్ గా తగ్గడానికి. కుర్కుమిన్ ప్లస్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సో అందుకే ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. కానీ కుర్కుమిన్ ప్లస్ చాలా చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ లీడర్స్. ఎందుకంటే కేవలం ఒక్క టాబ్లెట్స్ తోటే, ఒక్క క్యాప్సూల్స్ తోటే చాలా వరకు ఇన్ఫెక్షన్ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ క్లియర్ అవుతాయి, ఎనర్జెటిక్ గా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచడం ద్వారా దీనిలో ఉన్న పసుపు, చాలా మందికి మెడికల్ గ్రేడ్ పసుపు గురించి తెలియదు. ఈ మెడికల్ గ్రేడ్ పసుపుని ఉపయోగించి మన క్యాప్సూల్స్ అనేవి తయారు చేస్తారు. దీనిలో మేజర్ గా ఓకేనా, ఈ క్యాప్సూల్స్ తయారు చేస్తారు. సో ప్లీజ్, ఇన్ఫెక్షన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఏ ఫుడ్ తిన్నా కూడా ఆ ఫుడ్ లో ఉన్న ఎనర్జీని పూర్తిగా తీసుకోలేరు. అందువల్ల ఏంటంటే ఎక్కువ నీరసపడుతూ ఉంటారు. దాన్ని ఈ రోజు నుంచి క్లియర్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ లేడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూడండి మేడం, ఇంకా నెక్స్ట్ ఏం యూస్ చేశారు ఒకసారి చెప్పరా? సార్ కాల్షియము, కార్టూన్ ప్లస్, నోని, కొలాజన్, సిఎం దేనికి సార్ ఇది? కీళ్ళ నొప్పులు సార్. ఓకే, చూడండి లేడర్స్, కీళ్ళ నొప్పులకి కాల్షియం, గ్లూకోజ్ మైన్, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, కొలెస్ట్రాల్, వీటితో పాటు గట్ హెల్త్ కోసం కాంబియాటిక్స్ కూడా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ లేడర్స్. ఒక్కసారి లిస్ట్ చెప్పండి సార్, ఏ ప్రాబ్లం ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు? కంటి కింద నల్ల మచ్చలు ఉన్నాయి సార్, మంగు మచ్చలు ఉన్నాయి. వాటికి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అండర్ ఐ సెరం వాడాను. 1 నెల వాడటంతో ఆ కంటి కింద మచ్చలు, మంగు మచ్చలు కూడా పోయినాయి సార్. అది కూడా రిజల్ట్ తీసుకున్నాను. ఒక్క నిమిషం సార్, ఏమేమి వాడారు? క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఒకటి, అండర్ ఐ సెరం. అండర్ ఐ సెరం, కంటి కింద మచ్చలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ఇవి 2 కూడా పోయినాయి సార్. ఇప్పుడు ఆ ముఖం చాలా క్లియర్గా ఉన్నది. ఓకే, చూడండి లేడీస్, మేడం ఎవరికో కంటి కింద నల్ల మచ్చలు, అలాగే మంగు మచ్చలు వచ్చేసి, అదే విధంగా ఫేస్ అనేది కొంచెం అన్ఈవెన్ గా కనపడటం వల్ల ఒక 6 months అనేది మన ఫేస్ వాష్ తో పాటు సార్ అండర్ ఐ సీరం ని కూడా యూజ్ చేశారు. ఈ అండర్ ఐ సీరం అలాగే ఫ్లాక్స్ ఆయిల్ కారణంగా వాళ్ళ కంటి కింద ఉన్న నలుపు తగ్గడమే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీఆర్ సార్. చాలా మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రి కూడా రైతులు వాడిస్తున్నాం సార్. అగ్రి వస్తువులు కూడా మాకు రిజల్ట్ వస్తూ ఉన్నాయి, బాగానే ఉన్నాయని చెప్తున్నారు సార్ రైతులు. అది కూడా నాకు చాలా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకా చాలా ఫీడ్బ్యాక్స్ అనేవి ఉన్నాయి, సో ప్లీజ్ నెక్స్ట్ టైం మళ్ళీ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఎం రమేష్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎం రమేష్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ పోయింది సార్. ఓకే సార్, నా పేరు రమేష్ సార్. ఎస్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా? గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది. మీ పేరు అన్ని చెప్పండి. నా పేరు రమేష్ సార్, నా అప్లైనర్ వచ్చేసి గంగకృష్ణ, మాది కావుటూరు సార్. నేను వెస్టేజ్ లో రాకముందు ఎల్ఐసిలో అడ్వైజర్ ఉన్నాను. అప్పుడు అడ్వైజర్ గా ఉన్నప్పుడు సరిగా తినక నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండే సార్. ఆ గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను రూపాయి టాబ్లెట్ నుంచి 15 టాబ్లెట్ దాకా, 15 రూపాయల టాబ్లెట్ దాకా వాడాను సార్. అయినా కానీ తగ్గలేదు. అట్లా మా అప్లైనర్ వచ్చేసి ఒకసారి అన్ని టాబ్లెట్స్ వాడావు కదా, హాస్పిటల్లో చూపించుకున్నావు, ఒకసారి వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వాడి చూడండి అంటే ఫస్ట్ నేను నమ్మలేదు సార్. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా
మళ్ళీ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను సరే ఇన్ని టాబ్లెట్స్ వాడాము, హాస్పిటల్లో చూయించుకున్నాం కదా, ఒకసారి ఇవి కూడా వాడి చూద్దాం అని చెప్పేసి నేను అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడాను సార్. ఈ ఈ 3 వాడటం వల్ల విత్ ఇన్ 15 days లో నాకు గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అయిపోయింది సార్. దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ కేవలం 15 రోజుల్లోనే తగ్గిపోయింది సార్. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లస్ పోతే అంతకుముందు నేను చాలా ప్రొడక్ట్స్ వాడటం జరిగింది. అంతకుముందు నాకు ఈ పెయిన్, అదే మైగ్రేన్ పెయిన్ ఉంది సార్. ఆ మైగ్రేన్ పెయిన్ ఉన్నప్పుడు హోమియోలో ప్లస్ టాబ్లెట్స్ చాలా యూజ్ చేశాను, అయినా తగ్గలేదు. దీంట్లో నేను ఏం చేశానంటే నోని ఒకటి, స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్. సార్ స్లోగా చేస్తా, ఫాస్ట్ అవుతుందా? ఒక్క సెకండ్ సార్. ఎస్ సార్. నోని, ఫ్లాక్స్ ఆయిల్, సార్, స్పిరులినా. నోని, ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా. ప్లస్ నాకు బైపాస్ అయ్యింది, నాకు హార్ట్ బైపాస్ అయింది సార్. దానికి కూడా ఈ బైపాస్ Okay. అయినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు అవి వాడుతున్నా కూడా నాకు హార్ట్ లో పెయిన్ రావటం అట్లా జరుగుతున్నది. ఎప్పుడైతే మన వేస్టేజ్ లో ప్రొడక్ట్లు ప్రో కార్డ్ ఒకటి, అదే ఇందాక చెప్పాను సార్, ఫ్లాక్స్ ఆయిల్, ప్రో కార్డు, ఇవి వాడుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది సార్. ఓకే ఓకే లీడర్స్, గమనించండి లీడర్స్, చాలా ప్రాబ్లమ్స్ అనేది సార్ క్లియర్ చేసుకున్నారు. సో 1 by 1 వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్ లీడర్స్, ఎందుకంటే సార్ 5 years నుంచి 5 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుంటారు, చూస్తుంటారు. సో క్లియర్ అవ్వలేదు. ₹1 టాబ్లెట్ నుంచి ₹15 టాబ్లెట్ వరకు యూజ్ చేస్తూనే ఉన్నారు, రోజుకు ఒక టాబ్లెట్. సో అయినా కూడా రిజల్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి టైంలో ఒక్కసారి మన టీం మెంబర్ ఎవరొకరు మన దగ్గర ఉన్న అలోవెరా, ఆమ్లా, అలాగే రైస్ బ్రాండ్ ఆయిల్, ఈ మూడింటిని సజెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్. ఈ మూడింటిని వాడిన తర్వాత సార్కి 5 years నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోయింది. అదే విధంగా ఇంకా చాలా రిజల్ట్స్ అనేవి వచ్చాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. సార్, ఇవి నోని, ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా దేనికి యూజ్ చేశారు సార్? మైగ్రేన్ వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే ఉన్నప్పుడు ఇవి వాడటం, రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, ఈ స్పెర్లున్నా ఇవి వాడటం వల్ల నాకు ఇప్పటి వరకు కనపడలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. గమనించండి, కేవలం మైగ్రేన్ తలనొప్పి ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తలలో ప్రాబ్లం ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది లీడర్స్. అలాంటి ఇబ్బంది పడుతూ కూడా తన పనులు తను చేసుకుంటూ ఉండేవాడు. సో అలాంటి వ్యక్తికి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ నోని, ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా, ఇవి యూజ్ చేయడం ద్వారా బాడీలో ఉన్న సార్, సెల్స్ సార్ సిఎండి డ్రాప్స్ కూడా వాడాను సార్, మర్చిపోయాను చెప్పడం. సిఎండి ఓకే, డ్రాప్స్. సిఎండి. ఓకే, గమనించండి, సిఎండి డ్రాప్స్, ఫ్లాక్స్ ఆయిల్, నోని, అలాగే స్పిరులినా, ఇవి ఏం చేస్తాయి అంటే మన బ్లడ్ ఫస్ట్ రావాల్సిన మైగ్రేన్ తలనొప్పికి మేజర్ ప్రాబ్లం, దానికి తగినంత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరకపోవడం, అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పేసరికి సార్ యూజ్ చేసింది నోని, సిఎండి, నోని, ఫ్లాక్స్ ఆయిల్. అందరు రాసుకోండి, నోని, సిఎండి, ఫ్లాక్స్ ఆయిల్, అలాగే స్పిరులినా. సార్ బాడీకి శక్తినిస్తూనే ఇంకో పక్క నుంచి ఈ వాళ్ళకి తగ్గుతున్న ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ ఈ ప్రాబ్లం అనేది క్లియర్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ యూజ్ చేసింది నోని క్యాప్సూల్స్. నోని క్యాప్సూల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటిల్లో మేజర్ గా సెల్యులర్ డ్యామేజ్ ని రిపేర్ చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోడక్ట్ ఏందైనా ఉంది అంటే అది కేవలం నోని మాత్రమే. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా నోని ఇవ్వడం ద్వారా చాలా స్పీడ్ గా రికవరీ అనేది కనబడుతుంది. సో థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, ఇదే విధంగా సార్ ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేశారు. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అనేవి, అంటే రక్తనాళాలు అనేవి సన్నబట్టము, లేదంటే
వాటిలో ఎక్కువ రక్తం చిక్కబడి ప్రవహించలేకపోవడం వల్ల కూడా ఇలా వస్తుంది. సో సార్ ఒకసారి ఆలోచించారు, ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు. ఈ రెండింటిలో ప్రాబ్లం ఏంటనేది తొందరలో చెప్తారు. సో థ్యాంక్ యూ లేడీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పిర్లినా యూజ్ చేశారు సార్. స్పిర్లినా అనేది చాలా మంచి సూపర్ ఫుడ్ లాంటిది అనమాట. దీనిలో ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ లేడీస్. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ స్పిర్లినా యూజ్ చేయడం ద్వారా చాలా మందికి ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇన్ఫెక్షన్ తక్కువ ఉండటం, ఎక్కువ ఉండటం, అలాగే నీరసం ఎక్కువ రావటం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట స్పిర్లినా. ఎందుకంటే చిన్న కోజు కొంచెం మనం పూసుకోవడం ద్వారా మన స్కిన్ లోకి వెళ్ళి చాలా చాలా అద్భుతాలు అనేవి సృష్టిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏసం మేడం చీరాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. చీరాల ఏసం మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏసం మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఏసమ్మా, చీరాల. మా అప్పనేలర్ వచ్చి రాము సార్. సార్ ఓకే బాగా చెప్పానా సార్, మాకు మేము వాడింది రైస్ చెప్పారు, అబద్ధం చెప్పలేదు. బ్రాండ్ ఆయిల్, టీ పొడి. సార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం, ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ మేము వచ్చి వెస్టేజ్ లోకి ఇది 4వ నెల సార్. మేము రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పొడి, అలోవెరా, ఆమ్లా, ప్యాక్స్ ఆయిల్ వాడాం సార్. మా సార్ ఉంది సార్. మా సార్కి 4 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ బాగా ఉంది సార్. ఏం తిన్నా గానీ మోషన్స్ అయ్యేటి. అలా మా సార్కి గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. నాకు కూడా నడుము బాగా నొప్పిగా ఉండేది సార్. నొప్పి కూడా తగ్గిపోయింది. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడేటప్పుడే నాకు నడుము నొప్పి తగ్గిపోయింది సార్. ఓకే. వెస్టేజ్ లో ప్రోడక్ట్ వాడాక మేము చాలా చాలా ఆరోగ్యం వచ్చింది సార్. మాకు మేము చాలా క్యూర్ అయ్యాము. ఇప్పుడు కూడా ఇంకా బాగా మాకు అవి చాలా బాగా పనిచేసినాయి సార్. అంతే ఓకే సార్. మేడం, ఒక్కసారి చూడండి నేను చెప్పింది కరెక్టో కాదు. 4 years నుంచి సార్కి గ్యాస్ ట్రబుల్ ఉంది. సార్కి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, అన్ని రిజల్ట్ లేదు. అలాంటి టైంలో మన డిస్ట్రిబ్యూటర్ ఒకరు సజెస్ట్ చేయడం ద్వారా రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఇంకా ప్యాక్స్ ఆయిల్ కూడా వాడాం సార్. ఫ్లాక్స్ ఆయిల్. నొప్పులు బాగా నడువు నొప్పిగా ఉండేది సార్. నాకు చాలా తగ్గిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, మేడం గానా పేస్ట్ కూడా వాడాను సార్. మా బాబుకి ఈ పొన్ను బాగా లోపలే పుచ్చిపోయి సారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పొన్ను పీకేయాలి, దానికి లోపల క్యాప్ వేయాలి అన్నారు సార్. మా బాబుకి గానా పేస్ట్ వల్ల అది ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ వచ్చింది సార్. ఇప్పుడు ఏ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆ పొన్ను ఊడిపోయి కొత్త పొన్ను వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూడండి, థ్యాంక్ యూ మేడం. చూడండి లీడర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సార్కి గ్యాస్ ట్రబుల్ ఉంది 4 years నుంచి. ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా ఇంట్లో మార్చుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్ అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేసుకోవడం వల్ల మేడంకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. ఎందుకంటే నరాలు లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఆ పెయిన్ అనేది వచ్చేది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మళ్ళీ పెయిన్ అనేది పోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి గానా పేస్ట్ వాళ్ళ కొడుక్కి, చిన్న పిల్లవాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం అనేది ఈరోజు కామన్ విషయం. దానికి పీకి మళ్ళీ వేయాలంటే చాలా ఎక్కువ రోజులు వాళ్ళు ఆ పంటితోటి ఇబ్బంది పడుతూ ఉండాలి. ఏది తినాలన్నా కూడా చాలా ఇబ్బంది పడి ఉండాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుస్తుంది ఈరోజు. సో థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ మేడం. చూడండి, ఆ పంటి నొప్పిని కేవలం 10-15 వేలు ఖర్చు అయ్యే ఒక పంటి నొప్పిని కేవలం 132 రూపాయల పేస్ట్ తోటి ఈజీగా చాలా తగ్గించుకోవచ్చు. సో థ్యాంక్ యూ లేడీస్. గమనించండి, ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న సొల్యూషన్స్ ఏ ఉంటాయి. వాటిని మనకి గమనించకపోవడం వల్ల చాలా చాలా సమస్యలు అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వేసాం మేడం. ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు మేడం, రిజల్ట్ వచ్చినాయా? ఇంతేనా? ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ వేసాం మేడం. అండ్ నెక్స్ట్ వెంకయ్య మేడం అనకర్లపూడి, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకయ్య మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మా అప్లైనర్ వచ్చేసి కుమారి, ఓలి సార్, సురేష్ సార్. సార్ మాది అనకర్లపూడి. నేను ఇందులో జాయిన్ అయ్యి 5 నెలలు అవుతుంది సార్. నాకు 5-6 సంవత్సరాల నుంచి గ్యాస్ స్టవ్లు ఉండింది. కావిలో చూపించుకున్నాను, తగ్గలేదు. ఒక 7-8 నెలలు చూపించుకొని ఇంక మేము చూపించుకోలేక ఆపేసేసాము. ఇంకెట్లా తగ్గలేదు అనేసి. తర్వాత నాకు ఆ గ్యాస్ స్టవ్లు గుండా మిషన్ కుడతాను కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లు గుండా గుండెలు నొప్పి కూడా వస్తున్నాయి నాకు. ఇంకా ఒకసారి ఒంగోలు వెళ్ళి రమణారెడ్డి హాస్పిటల్లో చూపించుకున్నాం మేము. చూపించుకున్నాక, అమ్మ నీకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవటం వల్ల నీకు గుండెలో నొప్పి వస్తుంది, ఇది మాత్రం తగ్గదు, ఉపశాంతానికి మందులు మాత్రం ఇస్తానని చెప్పని ఉపశాంతానికి మందులు ఇచ్చాడు. సరే ఇంక చేసేది ఏం లేక అదే చిన్నగా వాడుకుంటూ చిన్నగా మిషన్ కుట్టుకుంటా ఉన్న తరుణంలో మాకు ఈ వెస్టేజ్ పరిచయం అయింది. ఇందులో రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడటం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఇన్ని చోట్ల చూపించుకున్నా కూడా ఇంకా ఇంతే నా జీవితం అయిపోయింది, ఇంకా తగ్గదేమో అనుకున్న సమయంలో ఓన్లీ రైస్ బ్రాండ్ ఆయిల్కే ఫస్ట్ తగ్గింది. తర్వాత అలోవెరా, ఆమ్లా వాడటం వల్ల పూర్తిగా తగ్గిపోయింది. దీనికంటే ముందు నాకు కొంచెం పన్ను నొప్పి ఉండింది. గానోడర్మా పేస్ట్ వాడినాక అది కూడా తగ్గింది నాకు. తర్వాత వచ్చేసి నాకు కొంచెం సైట్ కూడా ఉండింది. ఐ సపోర్ట్ వాడటం వల్ల కూడా కొంచెం పర్లేదు, కనపడుతున్నాయి చిన్న చిన్నవి కూడా. అంతే సార్. ఓకే, చూడండి లీడర్స్, 7-8 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ మేడంకి ఒక అద్భుతమైన చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది, ఇందాక చెప్పాను కదా, మన రిజల్ట్ షేరింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఇలా చాలా మంది లీడర్స్ కి ఏం వాడాలో ఎలా వాడాలో తెలియని వాళ్ళందరికీ మనం ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినట్లే. ఆ అవకాశం ఈ మేడం దగ్గరికి ఇలా రావడానికి చాలా ఈజీగా రాలేదు. సో 5-6 సంవత్సరాలు గ్యాస్ ట్రబుల్ తో పోరాడుతూ అలాగే పని చేసుకుంటూ ఉన్న టైంలో గ్యాస్ ట్రబుల్ ఇంకా తగ్గదేమో, నా లైఫ్ ఇంతేనేమో అనుకునే రేంజ్ లో యాక్సెప్ట్ చేశారు మేడము. అలాంటి టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అలాగే ఆమ్లా, అలోవెరా, ఈ 3 ప్రోడక్ట్స్ తోటి కేవలం ఒక 1000 రూపాయల లోపల ప్రోడక్ట్స్ తోటే ఈజీగా గ్యాస్ ట్రబుల్ ని తగ్గించుకున్నారు. 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్స్, ఎంతో ఖర్చు, మొత్తం అంత ఖర్చు పెట్టినా కూడా కోర్లో ప్రాబ్లం ఏంటి అంటే వంట నూనె మార్చకపోతే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని పూజలు తిరిగినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని యోగాసనాలు చేసినా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అవ్వదు. ఎందుకంటే మన గ్యాస్ ట్రబుల్ క్రియేట్ అవ్వడానికి కారణమే రైస్ బ్రాండ్ ఆయిల్. ముందు కారణాన్ని ఆపకుండా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కుదరదు. సో అందువల్ల మేడం గ్యాస్ ట్రబుల్ ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అలాగే ఆమ్లా, అలోవెరా యూజ్ చేయడం ద్వారా త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ మేడం. అండ్ మేడం కి టీత్ పెయిన్ అంటే పంటి నొప్పి ఉండేది, ఆ పంటి నొప్పి తగ్గడానికి జ్ఞాన పేస్ట్ యూజ్ చేసుకున్నారు. చూడండి లేడీస్, ఈరోజు పంటి నొప్పి అనేది మనకి సింపుల్ గా అనిపించవచ్చు వినడానికి, కానీ దాని పెయిన్ అనేది చాలా 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 పెద్దదిగా ఉంటుంది, అర్థం కాకుండా పెయిన్ ఉంటుంది. సో అలాంటి పెయిన్ నుంచి కేవలం 132 రూపాయలు పేస్ట్ తోటి క్లియర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, పెద్ద పెద్ద సమస్యలకు కూడా చిన్న చిన్న సొల్యూషన్స్ ఉన్నాయి. కేవలం మన ఇంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, ఇవి కొన్ని మార్చుకోవడం ద్వారా మన చాలా వరకు ఆరోగ్యాన్ని అనేది మనం తిరిగి పొందగలుగుతాము. సో థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి అందరు గమనించండి, మీ ఇంటికి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోండి. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐ సపోర్ట్ మేడం కి చిన్న చిన్న అక్షరాలు టైలింగ్ చేస్తున్నారు కాబట్టి సూది ద్వారం తెచ్చడం, ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని కనపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే కంటి నరాల దగ్గర స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఆ నరాలు సన్నబట్టడం వల్ల కూడా ఇలా అవుతుంది. సో దానికి మేడంకి ఆల్రెడీ ఐ సపోర్ట్ యూజ్ చేసుకున్నారు, ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ఐ సపోర్ట్ యూజ్ చేయడం ద్వారా త్వరగా రికవరీ అనేది వచ్చే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, వెంకయ్య మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకొని, ఇంకా గ్యాస్ ట్రబుల్ తో ఎంత మంది ఇబ్బంది పడుతూ ఈ టాబ్లెట్లు వాడచ్చా లేదా అనే డౌట్ తో ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్
నెక్స్ట్ కే సుజాత మేడం సింగరాకొండ, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. మా అప్లైన తులసి మేడం, మా బెస్ట్ ఫ్రెండ్. నాకు 10 years నుంచి బాగా బ్యాక్ పెయిన్. వీటికి చాలా మెడిసిన్ వాడాను. మెడిసిన్ వాడుతున్నప్పుడు పెయిన్ రిలీఫ్ అవుతుంది. దినేష్ సార్ వాయిస్ వినిపిస్తుందా? దినేష్ సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. మేడం ఇప్పుడు ఓకేనా? 10 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? ప్లీజ్ కంటిన్యూ మేడం. ఎస్ మేడం, వినపడుతుంది క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ గా. సో ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. 10 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది లీడర్స్. నేను చాలా హాస్పిటల్లో మెడిసిన్ వాడాను. ఎక్కడ వాడుతున్నప్పుడు పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఒక 1-2 months గ్యాప్ రాగానే మళ్ళీ రెగ్యులర్గా పెయిన్ వస్తూనే ఉంది. ఇలాంటి టైంలో తులసి మేడం నాకు చాలా వాడావు కదక్క, ఒక్కసారి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా వాడి చూడు. నేను వాడాను, నాకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది, నువ్వు కూడా వాడు అని నాకు చెప్పడంతో నేను దీంట్లో ఉండే సప్లిమెంట్స్ కాల్షియం, గ్లూకోజమైన్, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, మెయిన్ రైస్ బ్రాండ్ ఆయిల్, ఈ ఆయిల్ చేంజ్ చేసుకొని ఈ 4 సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత 1 month తర్వాత నాకు హాస్పిటల్లో మెడిసిన్కి రాని రిజల్ట్ ఇక్కడ కనిపించింది లీడర్స్. ఆ హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నప్పుడు నాకు పెయిన్ వేసుకున్నప్పుడే ఫ్రీగా ఉండేదాన్ని, తర్వాత నాకు మళ్ళీ పెయిన్ కనిపించేది. కానీ ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఆపినా కూడా నాకు మళ్ళీ ఆ పెయిన్ అనేది కనిపించకుండా ఫ్రీగా ఉండగలుగుతున్నాను. నాకు ఈ మెడిసిన్లో లేని రిజల్ట్ ఫుడ్ సప్లిమెంట్స్లో కనిపించింది. నాకు నమ్మకం కుదిరింది. ఈ నమ్మకంతో నేను ఒక 3 months కంటిన్యూస్గా వాడుకున్నాను. ఇప్పుడు నాకు ఆ పెయిన్ లేదు, ఏం లేదు. ఫీల్డ్లో 24 hours తిరుగుతూనే ఉన్నాను బండ్ల మీద. అదివరకు నేను ఒక 1/2 hour 1 hour చైర్లో కూర్చోలేకపోయేదాన్ని పెయిన్ వల్ల. కానీ ఇప్పుడు నాకు ఇంత యాక్టివ్నెస్ వచ్చింది అంటే ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ వల్లే. నమ్మకంతో వాడుకుంటే ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంట్లో ఎంత రిజల్ట్ ఉందనేది నాకు అర్థమైంది. నాకు వచ్చిన రిజల్ట్ తర్వాత నా పాపకి తనకి ఎప్పుడు ఇమ్యూనిటీ లోపం, ఎప్పుడు జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వస్తూ ఉండేది లీడర్స్. దీంట్లో కొనెస్ట్రామ్, గమ్మీస్, మల్టీ విటమిన్ గమ్మీస్ వాడడంతో మా పాపకి ఇప్పుడు ఆ జలుబు, దగ్గు అనేది అసలు పూర్తిగా అవాయిడ్ అయిపోయింది. అసలు తనకి రావడం లేదు. అదివరకు మంత్లీ ఫీవరు, జలుబు, దగ్గు, దాంతో చాలా ఇసికిపోయేదాన్ని నేను. నాకు ఎంత రిజల్ట్ కనిపించింది అంటే నా పాప విషయంలో నాకు ఫీవర్ వచ్చినా నేను ఇప్పుడు బయట టాబ్లెట్స్ యూస్ చేయను మా పాపకి. ఎంత ఫీవర్ వచ్చినా 3 పూట్ల కొనెస్ట్రామ్ వేసి తడి బట్టతో తుడిచేయడం వల్ల తనకి చలి జ్వరం వచ్చినప్పుడు కూడా కంట్రోల్ అయిపోతుంది. 2 daysలో తగ్గిపోతుంది లీడర్స్. పిల్లలకి కొనెస్ట్రామ్ యూస్ చేయండి. ప్రతి ఒక్క పాపకి, చిన్న పిల్లలకి కానీ 4 years అబోవ్ ఎవరికైనా ఈ కొనెస్ట్రామ్ క్యాప్సూల్ నాకు తెలిసి చాలా మందికి నేను ఈ కొనెస్ట్రామ్ ఇస్తున్నాను. బయట మెడిసిన్ అనేది చాలా అవాయిడ్ చేసేసాను. అసలు దేనికి మా ఇంట్లో ఈ 10 months నుంచి బయట మెడిసిన్ అసలు యూస్ చేయట్లేదు. ప్రతి ఒక్కదానికి కూడా జలుబులు, దగ్గులు వస్తే తులసి డ్రాప్స్, కొనెస్ట్రామ్, మల్టీ విటమిన్ గమ్మీస్ ఇవే మా 2 పిల్లలకి నేను వాడుతున్నాను. చాలా కంట్రోల్ అవుతుంది, హెల్దీగా ఉంటున్నారు పిల్లలు. ఫీవర్ కూడా కంట్రోల్ అవుతుందంటే కొనెస్ట్రామ్ మీరు అర్థం చేసుకోండి లీడర్స్. ప్రతి ఒక్కరు వాడొచ్చు, ఎవరికైనా కూడా చెప్పొచ్చు. ఎంత ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది కొనెస్ట్రామ్ టాబ్లెట్. అది టాబ్లెట్ అనకూడదు, సప్లిమెంట్. అది మిల్క్లో ఉండే ఆ ఇమ్యూనిటీ వల్ల మన పిల్లలకి హెల్దీగా ఉంటున్నారు. దినేష్ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ సార్. గమనించండి లేడీస్, 10 years నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ తో మేడం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి టైంలో వాళ్ళ ఫ్రెండ్ తులసి మేడం సజెషన్ తోటి ప్రొడక్ట్స్ అనేది ఒక్కసారి వాడి చూశారు. మన దగ్గర కాల్షియం, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్, ఈ 4 ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మేడం కి బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. బోన్స్, ఎందుకు నార్మల్ గానే లేడీస్ కి ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది.
బోన్ స్ట్రెంత్ అనేది చాలా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత స్పీడ్ గా తగ్గటం అనేది జరుగుతుంది. అది చాలా కామన్. సో దాన్ని నిర్మూలించడానికి మనం కాల్షియం, గ్లూకోజ్ ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్లాక్స్ ఆయిల్ అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ని బాడీకి అందజేస్తుంది. అదే విధంగా బాడీ నరాల లోపల అంటే మన బ్లడ్ వెజల్స్ లోపల ఏదైనా బ్లాకేజ్ ఉంటే క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి ఆ పెయిన్ రిసెప్టార్స్ వచ్చే పెయిన్ దగ్గర అనేది రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. అండ్ చూడండి లేడీస్, అదే విధంగా మేడం వాళ్ళ కూతురికి, చిన్నపిల్లలకి మాక్సిమం యూజ్ చేయాలంటే మనం చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మేడం ధైర్యంగా యూజ్ చేశారు. ఎప్పుడు జ్వరము జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి మేడం వాళ్ళ కూతురికి. సో అలాంటిది దాన్ని రికవర్ చేసుకోవడానికి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్, అంటే చాలా మంచి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. సో అది దాంతో పాటు మల్టీవిటమిన్ గమ్మీస్. ఈ రోజుల్లో విటమిన్స్ లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గడం కానీ చాలా ప్రాబ్లమ్స్ కి విటమిన్స్ తగ్గడం వల్లే కారణం. సో ఆ విటమిన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మల్టీవిటమిన్ గమ్మీస్ ని యూజ్ చేశారు. రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి గమ్మీస్ తీసుకొని దాన్ని బాగా నవ్వులు మింగటం వల్ల మనకి ఒక రోజులో కావాల్సిన ఈ ప్రోటీన్ విటమిన్స్ అనేవి ఈజీగా ఒకే క్యాప్సూల్ దొరుకుతాయి. సో లేటెస్ట్ అవి కూడా మనం చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. చాలా ఈజీగా మనం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సుజాత మేడం. దినేష్ సార్, ఇంకొకటి, నేను మా అవును. పాపకి బాగా ఫీవర్ ఉన్నప్పుడు కూడా నేను కొనెస్ట్రాల్ క్యాప్సూల్ నేను యూజ్ చేసి దగ్గరుండి గమనించాను సార్. అసలు ఆ 3 పూటల కొనెస్ట్రాల్ క్యాప్సూల్ ఇచ్చి తడి బట్టతో ఒళ్ళు తోడడం వల్ల ఫీవర్ అసలు 1 or 2 ఉందని చెప్పిన ఫీవర్ కూడా కంట్రోల్ అయింది సార్ పాపకి. నేను అసలు బయట మెడిసినే యూజ్ చేయట్లేదు మా పాపకి. ఇప్పుడు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా జలుబు వచ్చినా పంచి తులసి వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో బాటిల్స్ వేసి 3 పూటలు తాపిస్తాను. 3 పూట్ల కొనెస్ట్రాల్ క్యాప్సూల్ ఏదైనా ఇలాంటి ఫీవర్ వచ్చిన టైంలో వాటికి మా పాప కంట్రోల్ అవుతుంది. బయట మెడిసిన్ క్లియర్ అనేది చేసుకుంటున్నాడు మేడం. దాంతో క్లియర్ అయిపోతుంది సార్. ఫీవర్ అయినా దగ్గైనా జలుబు అయినా బయట టాబ్లెట్ ఓకే. లేదు. ఇది ప్రతి ఓకే ఒక్కరికి మేడం. మీ తరపు నుంచి చెప్పండి సార్. అందరూ ఈ బయట మెడిసిన్ చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కువ వాడేస్తున్నారు, జలుబులు దగ్గులు జ్వరాలని. కొంచెమైనా అవాయిడ్ చేసుకుంటారని నేను దీంట్లో జూమ్ లో చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం కి మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీను సార్ వంకదారి, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీను సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీను, మాది కామనపల్లి. నా అప్లైనర్ దినేష్ కుమార్. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సురేష్ సార్ గారు. నేను ముందుగా మా ఇంట్లో అందరికి గ్యాస్ ట్రబుల్ ఉండేది. మా అమ్మకి మా నాన్నకి నాకు గుడ్ పని మార్నింగ్ ఒత్తిడి వల్ల. హలో సార్, వాయిస్ కట్ అవుతుంది, హలో కొంచెం సిగ్నల్ వచ్చేది కూడా. శ్రీను సార్ గుడ్ మార్నింగ్. హలో హలో శ్రీను సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ గా ఉందా? మీ వాయిస్ వినపడుతుంది సార్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ మీ వాయిస్ కూడా నాకు క్లారిటీగా వినపడుతుంది, సో ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మా ఇంట్లో మా అమ్మకి బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి సార్. ఎంత నొప్పి అంటే బాగా పనికి పోయినా కానీ పని చేయలేని పరిస్థితి. కాళ్ళు బాగా వాసిపోయి బాగా విపరీతంగా నొప్పి ఉండింది. బయట హాస్పిటల్ తీసుకెళ్తే లోపల గుజ్జు అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలన్న పరిస్థితి. ఆ టైంలో దినేష్ కుమార్ గారి సజెషన్ ప్రకారం కాల్షియము, గ్లూకోమైను, కొల్లాజైను వాడాను సార్. 6 నెలల నుంచి వాడుతున్నాము. ఇప్పుడు నొప్పి ఏం లేదు, పని కూడా చేసుకుంటాం సార్. అలాగే మా ఇంట్లో పిల్లలకి పళ్ళంటి దురవాసన రావటం, బ్లడ్ లీక్ అవటం ఇట్లాంటిది జరుగుతూ ఉండేది. దానివల్ల గానా పేస్ట్ యూజ్ చేశాను సార్. గానా పేస్ట్ యూజ్ చేసిన కాడి నుంచి వాళ్ళకి బాగా ఫ్రెష్గా ఉండి
నొప్పులు, రుచియం గారటం ఇట్లాంటివి ఏం లేకుండా పోయినాయి సార్. అలాగే నేను బిల్లులు నేను స్పాట్ బిల్లర్ సార్. స్పాట్ బిల్లింగ్ తీసే టైంలో నేను ఎక్కువ దగ్గర దగ్గర 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి బిల్లింగ్ చేస్తూ ఉంటాను ఇళ్ళమ్మడి తిరిగి. నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఇవి ఎంటర్ అవుతున్నాయి. నేను ముందుగా రాకుండా ఉండటానికి మా అమ్మతోటి కూడా నేను కూడా కాల్షియము, కొల్లాజేను ఇవి వాడుతున్నాను. ఇప్పుడు బాగా యాక్టివ్గానే ఆ నొప్పులు కనపడట్లేదు, తగ్గిపోయినాయి, ముందుగానే తగ్గిపోయినాయి. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చూడండి లీడర్స్, మేడం సార్ వాళ్ళ అమ్మగారికి ఎక్కువ వర్క్ చేయటం వల్ల లెగ్ పెయిన్స్ అనేవి, అంటే జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. గుజ్జు అరిగిపోయింది మోకాల మధ్యలో. ఈ రోజు గుజ్జు అరిగిపోతే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తే ఆల్మోస్ట్ 6-7 లక్షల పైనే అవుతుంది, తక్కువ అవ్వట్లేదు. సో అలాంటి ప్రాబ్లమ్ ని కూడా కేవలం మన దగ్గర ఉన్న కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్, విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే తోటి చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చూడండి లీడర్స్, మనకి గుజ్జు క్రియేట్ అవుతూ ఎప్పటికప్పుడు మనకి ఆ గుజ్జు అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ ద్వారా అది క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి ఈ కొలాజిన్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ. చూడండి, గమనించండి, ఈ కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం 3 టాబ్లెట్స్ వాడుకోవడం ద్వారా, దీంతో పాటు విటమిన్ డి సబ్లింగువల్ స్ప్రే మన బోన్స్ యొక్క బలాన్ని పెంచి వాటిలో ఉండే కార్టిలేజ్ అంటే గుజ్జుని పెంచడానికి, అలాగే బోన్స్ పైన ఇంప్రూవ్ చేసి వాటి యొక్క మొబిలిటీ అంటే ఈ పని చేసే మన బోన్స్ వంగడానికి ఒక పైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా గ్లూకోజమైన్ పనిచేస్తుంది. సో వీటి వల్ల పెయిన్ అనేది త్వరగా క్లియర్ అవుతుంది. ఫస్ట్ లో యూజ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనేది అనిపిస్తుంది, ఎందుకంటే మనకి మళ్ళీ గుజ్జు తయారవుతుంది కాబట్టి పెయిన్ అనిపిస్తుంది, పని చేస్తుందని అర్థం. సో గమనించండి లీడర్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ అప్లైనర్కి కాల్ చేసి అడగండి, అంతేకాని ఆపేసి జస్ట్ మీకు తెలిసినట్టుగా మీరు చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎలా పనిచేస్తే ఏంది అనేది దానికోసం మేము ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము. ఆల్మోస్ట్ 5,000 అమౌంట్ కట్టుకొని హైదరాబాద్ వెళ్ళి మరి ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. సో ప్లీజ్ లీడర్స్ మామూలు గమనించండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సార్కి వాళ్ళ పిల్లలకి నోటి దుర్వాసన వస్తూ ఉండేది, అదేవిధంగా పళ్ళు నొప్పులు అంటూ ఉండేవాళ్ళు. అలాంటిది గ్యానో పేస్ట్, మన దగ్గర ఉన్న గ్యానో పేస్ట్ ఇవ్వటం ద్వారా ఆ పెయిన్, అలాగే పంటి వచ్చే బ్యాడ్ స్మెల్, సీము ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా స్పీడ్ గా రికవర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ శ్రీను సార్, మంచిగా త్వరగా రికవర్ చేసుకున్నారు. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఆ పన్ను కూడా పీకేయాల్సిన అవసరం వచ్చింది, చాలా చాలా డేంజర్ అవుతుంది. సో అలాంటిదా ఏమి కాకుండా త్వరగా క్లియర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూడండి, సార్ స్పాట్ బిల్లర్ అంటే మనందరికి కరెంట్ బిల్ ఇస్తారా లేదా, ఆ కరెంట్ బిల్ ఇచ్చేది సారే. ఆల్మోస్ట్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ప్రతి ఇంటికి తిరిగి బిల్లు ఇవ్వాలి. అంటే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఈజీగా వస్తాయి. సో అలాంటి చాలా మంచి వృత్తిలో ఉన్నారు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిల్లు ఇవ్వాలి కాబట్టి అందరికి ప్రతి ఇంటికి తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది లీడర్స్. సో థ్యాంక్ యూ సార్ శ్రీను సార్. చూడండి, సార్ కి కూడా బ్యాక్ పెయిన్ అలాగే లెగ్ పెయిన్స్ వచ్చినాయి. దానికోసం సార్ కూడా కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ 3 యూజ్ చేసుకున్నాడు. రిజల్ట్ వచ్చింది. క్లియర్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని అక్కడ ల్యాండ్ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకున్నారు వాళ్ళు. సో సారీ ఫర్ దట్. అండ్ చూడండి, కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ ఈ 3 మనకి బోన్ హెల్త్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోన్స్ కావాల్సింది ఏంటంటే కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ ఈ 3 మాత్రమే. సో బోన్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే మీరు మీ అప్లైనర్ అడిగి కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ యూజ్ చేయొచ్చు. అలాగే కొలాజిన్ యూజ్ చేసేటప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ కి యూజ్ చేయకూడదు. సో గమనించండి, షుగర్ ఉన్న పేషెంట్స్ కి, అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కి, అలాగే ఇప్పుడే కాన్పు జరిగిన పేషెంట్స్ కి, వీళ్ళకి మన సప్లిమెంట్స్ అనేవి ఎక్కువ సజెస్ట్ చేయకండి. సో ప్లీజ్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. నెక్స్ట్ అంజలి మేడం చేమకుర్తి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
అంజలి మేడం చేమకుర్తి, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చేమకుర్తి మాది కిరణ్ సార్ టీమ్ సార్, అప్లైనర్. చెప్పండి మేడం. సార్ నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది సార్. నాకు 4 సంవత్సరాల నుంచి ఉంది సార్. నేను ఎన్ని మందులు వాడినా ఎక్కడ రిజల్ట్స్ రాలేదు. మన ప్రోడక్ట్ వాడుకున్నాను. ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా, ఆమ్లా, కాంబోటిక్స్, నోని సార్, నీమ్ సార్, హెయిర్ అండ్ సింక్ నీళ్ళు, టాప్ స్కిన్, జెమ్ ప్రొటెక్ట్ సోప్ వాడాను సార్. వీటికి నాకు 3 నెలలకు రిజల్ట్స్ మేడం వచ్చింది కొంచెం సార్. స్లోగా చెప్తారా? హెయిర్ అండ్ నెయిల్, హెయిర్ అండ్ నీళ్ళు, అలోవెరా, ఆమ్లా, అలోవెరా, కాంబోటిక్స్, ఆమ్లా, కాంబయాటిక్స్, కాంబోటిక్స్, నీమ్, టాప్ స్కిన్, టాక్స్ క్లీన్, జెమ్ ప్రొటెక్షన్ సోప్ సార్. జెమ్ ప్రొటెక్షన్ సోప్. ఎస్ సార్. ఇవి వాడాక నాకు 3 నెలలకు రిజల్ట్స్ వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గమనించండి లేడీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజులో వచ్చే వాటిలో చాలా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ చర్మ సమస్యలు. వీటి కోసం అరవింద్ హాస్పిటల్ చాలా మంది, అరవింద్ హాస్పిటల్ లోపల నుంచి బయట అక్కడ క్యూ ఉంటుంది, ఊపి దొరకడం కూడా కష్టము. అలాంటి ప్లేస్ లో కూడా క్లియర్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ని కేవలం మన దగ్గరికి వచ్చి ఆమ్లా, అలోవెరా, కాంబయాటిక్స్, నీమ్, హెయిర్ నెయిల్ స్కిన్, టాక్స్ క్లీన్, అలాగే లాస్ట్ ఏంటి మేడం? జెమ్ ప్రొటెక్షన్ సోప్ సార్. జెమ్ ప్రొటెక్షన్ సోప్. సార్ గ్యానా పేస్ట్ కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి సార్. ఎక్కడ హాస్పిటల్లో తగ్గని వాళ్ళకి కూడా ఇవి వాడి ఇస్తే చాలా మంది రిజల్ట్స్ వచ్చాయి సార్. ఓకే మేడం, ముందు ఇవి చూద్దాం. స్కిన్ ఇన్ఫెక్షన్ కి మేడం ఆమ్లా, అలోవెరా. ఎందుకంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఒకటే రీజన్ లీడర్స్, చర్మ పైన సమస్య కంటే లోపల రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఎక్కువ. సో ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడానికి టాక్స్ క్లీన్, కాంబయాటిక్స్, నీమ్, అలాగే హెయిర్ అండ్ నెయిల్ స్కిన్, వీటన్నిటి యూజ్ చేయడం జరిగింది. టాక్స్ క్లీన్ అండ్ కాంబయాటిక్స్, నీమ్ అనేది, ఆమ్లా అనేది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. మిగతాయి అలోవెరా అండ్ హెయిర్ నెయిల్ స్కిన్ ఏంటంటే మన స్కిన్ ని నరిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వాటిని హెల్తీగా తయారు చేయడానికి, స్కిన్ సెల్స్ ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. వీటితో పాటు మేడం జర్మ్ ప్రొటెక్షన్ సోప్ కూడా యూజ్ చేశారు. ఎందుకంటే చర్మం మీద ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమోనని చెక్ చేసుకొని ఒకసారి యూజ్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లేడీస్, గ్యానా పేస్ట్. చాలా మందికి మేడం గ్యానా పేస్ట్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. ఆ గ్యానా పేస్ట్ చాలా మంది సజెస్ట్ చేయడం ద్వారా పంటి నొప్పి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గాయి. సో థ్యాంక్ యూ లేడీస్. గమనించండి, అసలు గ్యానా పేస్ట్ ఇంకో గట్టి చెప్పాలంటే కొంతమంది బ్లాక్ మార్కెట్ లో కూడా అమ్ముతున్నారంట ప్రోడక్ట్స్ రిజల్ట్ షేరింగ్ కోసం. సో లేడీస్ గమనించండి, అంత మంచి ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఉంది. సో ప్లీజ్ మీ టీం మెంబర్స్ ని ప్రమోట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనకి చాలా వరకు జరగబోతున్నాయి. ఈరోజు మీటింగ్స్ గురించి చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్. ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం మిగతా వాళ్ళందరినీ, ఇంకెవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అందరినీ కుదరదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 2 మెంబర్స్ తీసుకొని లీవ్ అవుదాము. సో లెట్స్ వెల్కమ్ కోటేష్ సార్, ప్లీజ్. డబల్ 7 కోటేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. డబల్ 7 కోటేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ మాది కోటేష్ సార్, వెరీ గుడ్ కొండేపి. మార్నింగ్. నేను మా బాబుకి సైనస్ ప్రాబ్లం ఉంది. ఒక 4-5 సంవత్సరాలుగా బాబుతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఒంగోలులో, కరవాదిలో ఒక 4-5 హాస్పిటల్స్ తిప్పాం. తర్వాత వసుదా కళ్యాణ్, ఆయన ఈఎన్టీలో గోల్డ్ మెడలిస్ట్ అని, ఆయన దగ్గర కూడా వెళ్ళాం. ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. తగ్గదండి, చాలా టైం తీసుకుంటది, 5-6 నెలలు వాడాలి, సంవత్సరం వాడాలి, అలర్జీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏందో చెప్పుకొచ్చారు. చాలా విసిగిపోయాం. వాడిని చూస్తే మాకు ఎప్పుడు దిగులు, బాధ. వాళ్ళ అమ్మ అయితే చాలా దిగులు పడేది.
అలాంటప్పుడు లాస్ట్ మంత్ నేను వచ్చింది వెస్టేజ్లోకి పోయిన నెలలోనే మన సురేష్ సారు, ప్రసాద్ సారు వీళ్ళు నన్ను కొంచెం గైడ్ చేసి నన్ను వెస్టేజ్లోకి ఆహ్వానించారు. మా బాబుకి వాడాలి సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం వాడితే అంటే లాస్ట్ మంత్ లో ప్రసాద్ సార్ దగ్గరుండి ఇచ్చారు కొన్ని మెడిసిన్స్. మా వాడికి బ్లాక్ సాయిల్, నోని, కొలెస్ట్రామ్, రెస్పోకేర్, తులసి డ్రాప్స్, న్యూట్రిషన్ పౌడర్, ఓకే ఈ 5 ప్రోడక్ట్స్ వాడాము. కరెక్ట్ గా మన కొండేపులో ప్రసాద్ సార్ మీటింగ్ జరిగింది 21 ఆదివారం. ఆ రోజు తీసుకున్నాము. ఆ రోజు నుంచి వాడటం మొదలు పెట్టాము. 20 డేస్ కూడా కాలేదు. ఇప్పటికీ మా వాడికి చాలా రిలీఫ్ కనిపిస్తా ఉంది. వాడి ఫేస్ లో కొంచెం మార్పు కనపడింది. వాళ్ళమ్మ వాడిని చూసి చాలా సంతోషపడతా ఉంది. అంటే పూర్తిగా తగ్గిందని చెప్పలేదు కానీ కొంతవరకు బెటర్ గా ఉన్నాడు. ఇదివరకు పరిస్థితి కంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాడు. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. దానికి ప్రసాద్ సార్ని అడిగితే 3 రకాలు సజెస్ట్ చేశాడు. నాకు వచ్చేసి ఫైబరు, కాంబయోటిక్, అలోవెరా ఈ 3 వాడుకోమంటే ఆల్రెడీ మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతూ ఉన్నాము. కాంబయోటిక్ దొరకలేదు, మిగతా 2 వాడాను. 2-3 రోజులు అయింది నేను స్టార్ట్ చేసి, కొంచెం బెటర్గా ఉంది సార్. ఇది నా టెస్టిమోనీ. ఒక్క నిమిషం సార్. ఇందాక సార్ చెప్పారు కదా ఫ్లాక్స్ ఆయిల్, నోని, రెస్పోకేర్, ప్రోటీన్ పౌడర్, ఇంకొక ఏం వాడారు సార్? హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇందాక నోని ఫ్లాక్స్ మీ బాబుకి ఏమేమి వాడారు సార్? నోని, ఫ్లాక్స్ ఆయిల్ వాడాము, కొలెస్ట్రాల్ వాడాము, రెస్పోకేర్ వాడాము, తులసి డ్రాప్స్ వాడాము, న్యూట్రిషనల్ పౌడర్ వాడాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి లేడీస్, గమనించండి. సార్ వాళ్ళ కొడుకుకి సైనస్ ప్రాబ్లం ఉంది. అదే విధంగా ఆ ప్రాబ్లం వల్ల చాలా హాస్పిటల్స్ అనేది తిరుగున్నారు. అంతేకాకుండా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా క్లియర్ కాదు, మీరు ఇంకా ఇంతే అనుకున్న టైంలో, అదే టైంలో వాళ్ళ అమ్మగారు కొడుకుని చూసి బాధపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఏ తల్లికైనా బాధపడుతుంది. సో ప్లీజ్ గమనించండి. అలాంటి టైంలో ఒక మంచి రిలీఫ్ అనేది ఇది మన దగ్గర ఉన్న ఫ్లాక్స్ ఆయిల్, నోని, అలాగే రెస్పోకేర్, ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్, తులసి డ్రాప్స్. ఈ 5 ప్రోడక్ట్స్ కేవలం ఒక 3,000 రూపాయల లోపలే అవుతుంది. ఆ 5 ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా త్వరగా రిజల్ట్ అనేది 20 డేస్ లోనే కొంచెం యాక్టివ్ గా కనబడుతున్నారు. ఇంకా 6 months యూజ్ చేస్తే పూర్తిగా క్యూర్ అవుతుంది. ఇంకా ప్రాబ్లమ్ ఫ్యూచర్ లో ఎప్పుడు రాకుండా ఉంటుంది. అలాంటి రేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో చూడండి లీడర్స్, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతున్నాయి. ఆల్రెడీ మీరు రిజల్ట్స్ చూస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. సో గమనించండి. అదే విధంగా సార్ కి గ్యాస్ ట్రబుల్ ఉంది. సో గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల సార్ కి కొంచెం ఫైబర్ కూడా ఇవ్వాలని అనిపించింది. సో ఫైబరు, అలాగే కాంబయాటిక్స్, అలోవెరా, రైస్ బ్రాండ్ ఆయిల్. గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి అలోవెరా, రైస్ బ్రాండ్ ఆయిల్, అలాగే ఫైబర్ అండ్ కాంబయాటిక్స్ ఏంటంటే గట్ హెల్త్. ఎవరికైతే బాడీ లోపల సరిగ్గా హెల్త్ లేకపోతే, మన పొట్టలో డైజెషన్ అనేది కరెక్ట్ గా లేకపోవడం, స్టమక్ లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మనకేంటంటే గ్యాస్ ట్రబుల్ ని సిమ్టమ్ చేస్తుంది. సో అందుకని చెప్పి వాటిని కూడా క్లియర్ చేయడానికి కాంబయాటిక్స్ అండ్ ఫైబర్ ని సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ చూడండి లీడర్స్, గమనించండి, చాలా వరకు చాలా మందికి ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి రిజల్ట్స్ అంటే, ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లం కోసం బాధపడుతూ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడుతూ ఉన్న టైంలో ఒక మంచి సొల్యూషన్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది లీడర్స్. అలాంటి సొల్యూషన్స్ ఇక్కడ చాలా మందికి ఉన్నాయి. నా టీంలో కూడా చాలా మంది, ఒక 2-3 సైనస్ ప్రాబ్లమ్స్ కి ఇచ్చాను. నేను కూడా యూజ్ చేశాను. ఫ్లాక్స్ ఆయిల్, రెస్పోకేర్, నోని క్యాప్సూల్స్,
ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్, తులసి డ్రాప్స్ అన్ని యూజ్ చేశాను నేను కూడా. సో నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అంతకుముందు చిన్న కూడా జలుబు వచ్చేది. ఇప్పుడు జలుబు లేకుండా మీ అందరితో చాలా బాగా మాట్లాడగలుగుతున్నాను. సో అందుకు కూడా తులసి డ్రాప్స్ కి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే తులసి డ్రాప్స్ తాగిన తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి గొంతు కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇదే ఫైనల్ ఒకటి తీసుకుందాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. లేట్ అయితే మళ్ళీ ఈరోజు మీటింగ్స్ కి మనం కందుకూరు మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి కాబట్టి లీడర్స్. సో ఎక్కువ వద్దు, ఓన్లీ 1-on-1 ఫైనల్ తీసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైగ్రీ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ హైగ్రీ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మాకు దాదాపు 2 years నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. మా ఫ్యామిలీకి, మా మిస్సెస్ కి, నాకు అట్లా. ఓన్లీ రైస్ బ్రాండ్ ఆయిల్ మీరే సజెషన్ చేశారు, అప్పటి నుంచి వాడుతున్నాం, బాగానే ఉంది. ఇంకోటి గ్యానా పేస్ట్ వాడుతున్నాం సార్. కొంచెం చిగుళ్ళు రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా వాడుతున్నారు గ్యాస్ ట్రబుల్ అంతేనా? అవును సార్, అంతే సార్. ఓకే. టీ పొడి సార్? టీ పొడి వాడట్లేదు సార్, అసలు అలవాట్లేదు. ఆ అమ్మాయికి ఏదో ఎప్పుడో ఒకసారి పెట్టుకునే అలవాటు ఉంది, నాకైతే అలవాట్లేదు సరిగా. ఇంకోటి పంటి నొప్పికి గ్యానా పేస్ట్ వాడుతున్నాను సార్. ఒక 6 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది, చిగుళ్ళు వాపు ఇట్లా బ్లడ్ కారుతా ఉంటే ఇంకా గ్యానా పేస్ట్ వాడుతున్నాం. ఓకే. అసలు హాస్పిటల్కి పోయే వీలు లేకుండా క్లియర్ అయింది సార్. ఓకే, గమనించండి లీడర్స్, చాలా మందికి ఈ రోజున్న మేజర్ సమస్యల్లో పంటి సమస్య కూడా ఒకటి. ఎందుకంటే పళ్ళు త్వరగా చాలా ఫుడ్స్ ని మనం దాంతో నవ్వుతాం కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అలాంటి ప్రాబ్లమే వచ్చింది. సో దానికి ఒక్కసారి గ్యానా పేస్ట్ యూజ్ చేయడం ద్వారా ఒక 1 month లోనే త్వరగా రిజల్ట్ వచ్చింది సార్కి. అలాగే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన బాధ కూడా తప్పింది. సో మనీ కూడా సేవ్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్కి గ్యాస్ ట్రబుల్ ఉండేది, అదే విధంగా సార్ కొంచెం అలసటగా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఆ లోపల ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల అలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. సో దానికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేశాడు సార్, నాకు చాలా సార్లు దాని గురించి కూడా చెప్పారు. సో ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా సార్కి ఎనర్జీ పెరిగింది, నాకు కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతున్నాను అని చెప్పారు. అదేవిధంగా గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి మన అలోవెరా అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ కంటిన్యూస్ యూజ్ చేయడం కారణం సార్కి గ్యాస్ ట్రబుల్ కూడా క్లియర్ అయింది. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇదే ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ లో ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ, ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు, అందరినీ అడగలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది. టైం లేదు కాబట్టి ఏం చేయలేము. సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ పెట్టినప్పుడు అప్పుడు మీరు మాత్రమే ఫస్ట్ లిఫ్ట్ చేయండి, మిగతా వాళ్ళు లిఫ్ట్ చేయండి లీడర్స్, ఎందుకంటే వీళ్ళకి మాత్రమే నేను నెక్స్ట్ టైం తీసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు మీటింగ్స్ ని అనౌన్స్ చేసుకుందాం. మన దగ్గర ఈరోజు చాలా మంచి మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజు సింగరాయకొండ అలాగే కందుకూరు ఉదయం 10 కందుకూరులో మన తిరుమల కళ్యాణ మండపంలో మీటింగ్ అనేది జరుగుతుంది. మీకు టీంలో కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే అక్కడ మీటింగ్ అనేది ఈరోజు ఫ్లోర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి చాలా చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే కొత్త వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు మళ్ళీ హోమ్ మీటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లీడర్స్ ప్లీజ్ త్వరగా కొత్త వాళ్ళ వరకు ముందు కూర్చోబెట్టండి, లీడర్స్ అందరు కింద కూర్చోండి, లేదంటే వెనక వైపుకైనా కూర్చోవాలి. సో చూడండి, త్వరగా ఈరోజు మన టీం మెంబర్స్ ఇన్వైట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీటింగ్స్ కి ఇన్వైట్ చేసుకోండి, ఎందుకంటే మన కందుకూరులో జరగబోయే మీటింగ్ చాలా తొందరగానే స్టార్ట్ అవ్వచ్చు ఈరోజు. సో త్వరగా టీం మెంబర్స్ పిలుచుకోండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సింగరాయకొండ మీటింగ్ ఈరోజు అదే విధంగా మధ్యాహ్నం పూట 3 సింగరాయకొండ మీటింగ్ కూడా ఉంది. సో దాన్ని కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, సింగరాయకొండ దగ్గరలో ఉన్న లీడర్స్ కి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అదే విధంగా రేపు మేజర్ గా అతిపెద్ద మీటింగ్ జరగబోతుంది 9వ తారీఖు. రేపు 9వ తారీఖు మీటింగ్ జరగబోతుంది మనకి అగ్రి ట్రైనింగ్ గురించి. మానస్ సార్ అగ్రిలో చాలా గ్రేట్ లీడర్ మానస్ సార్ వస్తున్నారు. సో సార్ మనకి ఏ ప్రోడక్ట్ ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇలా చాలా చాలా నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఆ నాలెడ్జ్ యొక్క ఖరీదు ఎంత అంటే కేవలం 30 రూపాయల హాల్ టికెట్ మాత్రమే. సో ప్లీజ్ లీడర్స్ త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి.
ఈ రోజు లాస్ట్ డేట్, రేపు హాల్ దగ్గర టికెట్స్ ఇవ్వబడవు. సో థ్యాంక్ యూ లీడర్స్. ప్లీజ్ త్వరగా ఈరోజు మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రేపు అగ్రి మీటింగ్ కూడా ప్రయత్నించండి. 11వ తారీఖు తిరుపతిలో మీటింగ్ ఉంది. సో తిరుపతి దగ్గర ఉన్న టీం షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10వ తారీఖు మన మహాగురుజీ ఎంఎస్ఎస్ఆర్ అండ్ పిఎస్ఎస్ఆర్ చిలుకలపేటలో కూడా మీటింగ్ ఇస్తున్నారు. గుంటూరు దగ్గర ఉన్న లీడర్స్ కోసం నందకిషోర్ సార్ అండ్ మన ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సార్ ఇద్దరు గ్రేట్ లీడర్స్ మంచి నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు అక్కడ గుంటూరులో. అక్కడ దగ్గరలో ఉన్న లీడర్షిప్ అండ్ హెల్త్ కేర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి సో మీ టీంని త్వరగా అక్కడికి ప్రమోట్ చేసుకోండి లీడర్స్. రేపు 10వ తారీఖు ఎల్లుండి 10వ తారీఖు 10 గంటలకు ఉదయం కొత్తపేట డిఎల్సిపిలో సో జరగబోతుంది. అక్కడ మీటింగ్ కి త్వరగా దగ్గరలో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక 2 మేజర్ మీటింగ్స్ గురించి అనౌన్స్ చేస్తున్నాము. మనకి ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో ఫిబ్రవరిలో 11వ తారీఖు ఆల్మోస్ట్ 2 కోట్లు అమౌంట్ తీసుకోబోతున్న గ్రేట్ లీడర్ మన అందరికంటే టాప్ అప్లైనర్ సిద్ధార్థ్ సింగ్ సార్ రాబోతున్నారు. సార్ని చూడటమే అదృష్టం. ఎందుకంటే సార్ అసలు ఎప్పుడు దొరకడు. చిన్న మీటింగ్స్ దొరకరు. చాలా పెద్ద మీటింగ్స్ నుండి మాత్రమే దొరుకుతారు. కేవలం ఆంధ్రాకి ఒక 2-3 టైమ్స్ మాత్రమే వచ్చారు. సో గమనించిన లీడర్స్ ఎంత బిజీగా ఉంటారు అనేది. సో అలాంటి లీడర్ రేపు నవంబర్ 11వ తారీఖు ఇక్కడికి రాబోతున్నారు. సో మీ టీం మెంబర్స్ ఇన్వైట్ చేసుకోగలరు. అదేవిధంగా రేపు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి మన మహాగురుజీ మన సొబ్బిశెట్టి సార్ 13వ తారీఖు కావలి, 14వ తారీఖు వినుకొండ, ఇలా అన్ని మీటింగ్స్ చూసుకోవడానికి వస్తున్నారు. సో లీడర్స్ ఈ నెల రోజుల పాటు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా సైలెంట్ గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాం. త్వరగా మీరు మీటింగ్స్ అటెండ్ అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.